హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం వ్యాయామంతో మహిళలకి ఎక్కువ లాభం ఎందుకో దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లోనే ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళే హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఫిట్నెస్ పై దృష్టి పెడతారు. అలాగే ఎక్కువ సమయం జిమ్ లో గడుపుతుంటారు, వర్కౌట్లు చేస్తుంటారు. అయితే అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన పత్రికలో ఇటీవల ప్రచురితమైన ఒక కథనంలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. మహిళలు తక్కువ సమయం వ్యాయామం చేసినా పురుషుల కంటే ఎక్కువ ప్రయోజనం పొందుతారని ఆ కథనం పేర్కొంది. మహిళలు వారానికి 75 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే వచ్చే లాభాలు పురుషులు 140 నిమిషాలు పాటు చేస్తే కలిగే ప్రయోజనంతో సమానమవుతుందని తెలిపారు. వారానికి కనీసం 2 గంటల పాటు వ్యాయామం చేసే మహిళలకు చేయని వారితో పోలిస్తే ఆరోగ్య సమస్యలు లేదా మరణించే శాతం 34% తక్కువగా ఉన్నట్లు తేలింది. అదే పురుషుల్లో అయితే అనారోగ్య సమస్యలు లేదా మరణించే శాతం 15% తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. ఈ ప్రకారం మహిళలతో పోలిస్తే పురుషులు తమ ఆరోగ్యం ఫిట్నెస్ కోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సిందే. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ వ్యాయామంతో మహిళలకి ఎక్కువ లాభం అనేది ఎందుకనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.